నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్తీక వన సమారాధన. భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రకటన పట్ల జీవి హర్షం. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు కల్పిస్తూ టీటీడీ ప్రకటించడం హర్షణీయమని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. డిసెంబర్ 30వ తేదీ నుండి వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు భక్తులకు ఈ ప్రత్యేక దర్శనావకాశం ఇస్తూ సాధారణ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమన్నారు. 10 రోజుల కాలంలో 182 గంటల దర్శన సమయం ఉండగా అందులో 104 గంటలు సాధారణ భక్తులకే ప్రత్యేకంగా కేటాయిస్తూ తీసుకున్న టీటీడీ నిర్ణయం సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో సకల జనుల కార్తీక వన సమారాధన 11వ వార్షికోత్సవం నిర్వహించారు. వార్షికోత్సవ శుభ సందర్భంగా ఘనంగా స్వామివారికి స్ఫటిక రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణం విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాలకు పంచామృత మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఆలయ మహిళా సేవకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం 9 గంటల 15 నిమిషాలకు చండీ శాంతి హోమాన్ని 9 మంది దంపతులు కూర్చొని కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డొక్క సీతమ్మ స్ఫూర్తితో ప్రతినిత్యం నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకొని సకల జనుల కార్తీక వన సమారాధన కార్యక్రమానికి వినుకొండపట్న పుర ప్రముఖులు ఎక్స్ ఏజేపీ సీనియర్ న్యాయవాది పొట్లూరి సైదారావు, నలబోతు రామకోటేశ్వరరావు అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జై లక్ష్మీ నరసింహ. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన సేవకుల ఆధ్వర్యంలో మహిళా సేవకుల ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మాస శివరాత్రి శుభ సందర్భంగా పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి లాంటి మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు దేవస్థానంలో బ్రహ్మముహూర్తంలో గంగాపార్వతి సమేత స్ఫటిక రామలింగేశ్వర స్వామికి పంచామృత పంచసూక్తంతో భక్తులందరి చేత స్వయంగా అభిషేక కార్యక్రమాన్ని గత 27 రోజులుగా ఈ కార్తీక మాసంలో వినకొండ పట్టణంలో మొట్టమొదటిసారిగా భక్తులచే స్వయంగా స్వామికి అభిషేకం చేసే కార్యక్రమాన్ని ఈ దేవస్థానం తరపున మహిళా సేవకులు, అన్నదాన కమిటీ, నిర్మాణ కమిటీ సేవకుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని చక్కగా 27 రోజులుగా ఈ కార్తీక మాసంలో నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా ఈ రోజున కార్తీక వన సమారాధన సకల జనుల కార్తీక వన సమారాధన సందర్భంగా కూడా ఈరోజు తెల్లవారుజామున స్వామికి అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా 9 గంటల 15 నిమిషాలకి చండీ మహాయోగం కార్యక్రమాన్ని కూడా ఆలయ మహిళా సేవకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని సకల జనుల కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ శుభ సందర్భంగా ప్రముఖులు మాస్టర్ గారు గాండ్ల నాగేంద్రుడు, వారి ధర్మపత్ని సామ్రాజ్యం టీచర్ గారు ఇరువురు కలిసి ఈ రోజున మరి ఈ యొక్క దేవాలయ ఆశ్రమ నిర్మాణంలో మరి ఇక్కడ స్వామివారి వస్తువులు, స్వామివారి వస్త్రాలు భద్రపరచడానికి బీరువాని సమర్పించారు. 20,000 రూపాయలు సమానమైనటువంటి బీరువాని వారు ఈరోజు వారి స్వహస్తాలతో మాకు దేవస్థానానికి అప్పగించారు. అదేవిధంగా ఏటుకూరి కృష్ణవేణి గారు, వారి కుమారుడు సాయి, వారి అత్తగారు మంగమ్మ గారు, ఈశ్వరమ్మ గారు కూడా మరికొంతమంది మహిళలందరూ కలిసి కూడా మరి ఒక బీరువాని 2 బీరువాలని ఈ రోజున దేవస్థానానికి వితరణగా ఇవ్వడం జరిగింది. వాడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క దేవస్థానం, ఈ యొక్క విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణం, అటు గోశాల, యజ్ఞశాల, పొంగలిశాల, సనాతన ఆధ్యాత్మిక లైబ్రరీ, కళావేదిక, మరి ఈ యొక్క సనాతన కార్యక్రమాల నిర్మాణంలో భాగంగా అటు వజ్ర వారాహి అమ్మవారి సంకల్ప పూజ 146 రోజు ఈరోజు విశేషంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా సంకల్ప పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మరి గత 11 సంవత్సరాలుగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని పేదలకి సాధువులకి ఈ దేవస్థానంలో మరి స్వామివారి సేవకులు, స్వామివారి భక్తులు, లక్ష్మీ నరసింహ స్వామి అనుకున్నదే తడువుగా స్వామివారి ఆశీర్వాదంతో ప్రతి పని కూడా చాలా చక్కగా జరిగేటువంటి స్వామి లక్ష్మీ నరసింహ స్వామి. ఆ యొక్క దాతలందరి సహకారంతో ఈ దేవస్థానం చాలా శరవేగంగా విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమాన్ని పట్టణంలోని వర్తకులందరి సహాయ సహకారాలతో ఈ యొక్క దేవస్థానం, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, శాసనసభ్యులు వారి సహాయ సహకారంతో ఈ దేవస్థానం క్షేత్రంగా విరాజిల్లాలని వారి ఆశాభావం వ్యక్తం చేశారు. వారి సూచనల మేరకు ఈ దేవస్థానాన్ని శరవేగంగా
అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపిస్తున్నాం. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. డీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గారి సహాయ సహకారాలు, అది ప్రముఖ న్యాయవాది ఎక్స్ ఏజీపీ పోట్లూరు సైదారావు గారు, ముప్పాల జ్ఞానేశ్వరరావు గారు, అదేవిధంగా నలబోతు రామకోటేశ్వరరావు గారు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మీసాల శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళి యాదవ్ గారి సహాయ సహకారంతో ఈ దేవస్థానం చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మోటమర్రి నరసింహారావు గారు, అదేవిధంగా పువ్వాడ కృష్ణ, పువ్వాడ నాగేశ్వరరావు గారు, బెల్లంకొండ వెంకట ప్రసాద్ గారు, వీరందరూ సహాయ సహకారాలతో, ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతో ఈ దేవస్థానం చక్కగా అన్ని కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క దాతకు పాదాభివందనం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మండలంలోని అందుకుల కొత్తపాలెం గ్రామ సమీపంలో గుంటూరు కర్నూలు హైవే రోడ్డు రహదారి నందు తెల్లవారుజామున 2:30 గుర్తు తెలియని వాహనం 2 గేదెలను గుద్ది వెళ్లిపోయింది. ఈ 2 గేదెలు చల్లా శ్రీనివాస్ గుర్తించడం జరిగిందని, ఒక్కొక్క గేదె ₹1,00,000 ఖరీదవుతుందన్నారు. జీవనాధారం ఆ 2 గేదెలే అని చెప్పుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. తరచూ పశువులకు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం వారు గ్రామాల వద్ద ఉన్న హైవే నందు ఇరువైపులా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. సకల జన సహపంతి భోజనం వినుకొండ సురేష్ మహల్ రోడ్డు నందు గల మూర్తి భావి వద్ద గల శ్రీ 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 కాశీ విశ్వేశ్వర ఆలయంలో నిర్వహించారు. గత నెల రోజులుగా కార్తీక మాసం సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుండి 10,000 మందికి సకల జన సహపంతి భోజన కార్యక్రమం సిహెచ్ఈఎల్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాదులు సైదారావు, రామ్ కోటేశ్వరరావు, న్యాయవాదులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, కళాకారులు పాల్గొని భక్తులకు భోజనాలు వడ్డించారు. విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా స్థానిక వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం సభ్యుల సహాయ సహకారాలతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా నేడు గుమ్మడి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు గుమ్మడి వెంకటేశ్వర్లు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. జ్యోతులతో లింగార్చన వినుకొండ బోసుబొమ్మ సెంటర్ గల దేవస్థానం నందు శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక మాసం సందర్భంగా 30 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవైన శివలింగం ఆకారాన్ని ప్రముఖ చిత్రకారులు బొడ్డుచెర్ల ప్రసాద్ చేతుల మీదుగా శివలింగాకారం చిత్రించారు. పట్టణానికి చెందిన శంకర్ సత్సంగ మహిళా భక్తులు స్వామివారికి సహాయ సహకారాలు అందించారు. 6,000 ప్రమిదలతో ఒక్కొక్క ప్రమిదకు 10,000 ఒత్తులు కట్టతో దీపములు వెలిగిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పోతుకూచి వెంకట శ్రీనివాసరావు శాస్త్రి తెలిపారు. జ్యోతులతో శివదర్శనం చేసుకుంటే మన జన్మ తరింపబడుతుందని, ఎన్ని క్షేత్రాలు దర్శించినా రాని పుణ్యఫలం కార్తీక మాసంలో ఒక జ్యోతి వెలిగించినా అది ఎంతో పుణ్యమిచ్చి శివ సాన్నిధ్యమును పొందుదురని విశిష్ట మహర్షిచే జనక మహారాజుకు వివరించబడిందన్నారు. జనగణనలో కుల గణన చేపట్టాలి, దళిత గిరిజన మైనార్టీలపై క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సిపిఐ పార్టీ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు వినుకొండ శివస్తూపం సెంటర్లో సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి బుదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, క్రైస్తవులపైన దాడులు పెరిగిపోయాయని, దేశంలో మతతత్వ పాలన సాగుతుందని, ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ కనుసన్నల్లో భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తున్నారని, ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై సనాతనవాది దాడికి పాల్పడిన ఘటన ఒక మచ్చు తునక మాత్రమే అన్నారు. ఇంతటితో వినలాన్ని సమాప్తం. తిరిగి రేపటి విలానుసులో కలుసుకుందాం. నమస్కారం.